హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టెట్ ప్రాక్టీస్ పేపరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చేద్దాము. టెట్లో 150 బిట్స్ ఉంటాయి, 150 మార్క్స్. 30 బిట్స్ సైకాలజీ, 30 తెలుగు, 30 ఇంగ్లీషు, 30 మ్యాథ్స్, 30 సైన్స్. ఇది మ్యాథ్స్ సైన్స్ టెట్ రాసే వాళ్ళకి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్ మాత్రం కామన్ కాబట్టి ఆ 60 బిట్స్ రెండు మీడియమ్స్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. మ్యాథ్స్, సైన్స్, సైకాలజీ ఈ మూడు మాత్రం వాళ్ళకి తెలుగు మీడియంలో ఉంటాయి, వీళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. అదొక్కటే తేడా. కాబట్టి ఈరోజు సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేద్దాము. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ బిట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్ట్ అబౌట్ మెచ్యూరిటీ? ఇట్ డస్ నాట్ రిక్వైర్ ట్రైనింగ్. మెచ్యూరిటీ ఈజ్ ప్రీ రిక్విజిట్ ఫర్ రెడీనెస్. మెచ్యూరిటీ ఈజ్ క్వాలిటేటివ్. మెచ్యూరిటీ కెన్ బి మెజర్డ్. సో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఏది అనేది మీరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్ట్ అబౌట్ మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ కెన్ బి మెజర్డ్. ఇది మనకి రాంగ్ ఆన్సర్. ఈ మిగిలినవన్నీ కరెక్ట్ అనమాట. ఇట్ డస్ నాట్ రిక్వైర్ ట్రైనింగ్. మెచ్యూరిటీ ఈజ్ ప్రీ రిక్విజిట్ ఫర్ రెడీనెస్. మెచ్యూరిటీ ఈజ్ క్వాలిటేటివ్. నెక్స్ట్, ఏ న్యూ బోర్న్స్ జనరల్ అరౌజల్ separating into distress and delight responses can be explained by which development principle? Development proceeds from general to specific. Development is cumulative. Development is sequential. Development is continuous. So ikkada a newborn's general arousal separating into distress and delight responses can be explained by which developmental principle ante development proceeds from general to specific. A is the correct answer. Next, in the academic year 2008-2009, from which grade did the Andhra Pradesh government start CBSE English medium under the success scheme in some government schools? From 6th grade, 7th grade, 8th grade, 9th grade. అంటే 2008-2009లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు సక్సెస్ స్కీమ్ కింద సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం ఏ గ్రేడ్ నుంచి స్టార్ట్ చేసింది? సో దీనికి ఆన్సర్ ఫ్రమ్ 6th grade, ఏ. నెక్స్ట్, విచ్ ప్రిన్సిపల్ డస్ ఏ చైల్డ్స్ ఫిజికల్ గ్రోత్ ఫాలో ఫస్ట్? Proximodistal stage, development is continuous, cephalocaudal, development from general to specific. So ikkada which principle does a child's physical growth follow first ante cephalocaudal ante from head to toe, తల నుంచి పాదాల వరకు, శిరోపాదాభిముఖ అని తెలుగులో ఉంది మనకి, అలా అనమాట. సో సెఫలోకాడల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బై ద టైమ్ ఏ బేబీ ఈజ్ 18 months ఓల్డ్ ద లారింగ్స్ ఫుల్లీ అక్వైర్స్ ఇట్స్ క్యాపబిలిటీస్. వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇస్ దిస్? గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే బేబీకి 8 months వచ్చినప్పుడు లారింగ్స్ అంటే గొంతు దగ్గర ఉంటుంది, అది ఫుల్గా డెవలప్ అవుతుంది. అది ఎలాంటి చేంజ్? సో ఇట్ ఈస్ మెచ్యురేషన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఇన్కరెక్ట్? డైరెక్టివ్ కౌన్సిలింగ్ విలియమ్సన్ అండ్ డార్లీ, ఇండైరెక్టివ్ కౌన్సిలింగ్ టెర్మన్, ఎక్లెటిక్ కౌన్సిలింగ్ ఎఫ్సి థార్న్, నన్ ఆఫ్ ది అబోవ్. సో దీంట్లో ఇచ్చిన బిట్స్ అన్నీ చాలా ఇంపార్టెంటు. కనీసము మనకి 1-2 అయినా రావచ్చు ఎగ్జామ్లో. సో ఇక్కడ ఇండైరెక్టివ్ కౌన్సిలింగ్ అనేది రాంగ్ ఇచ్చారు. ఇండైరెక్టివ్ కౌన్సిలింగ్
కార్ల్ రోజెస్. డైరెక్టివ్ కౌన్సిలింగ్ విలియమ్సన్ అండ్ డార్లీ. ఎక్లెటిక్ కౌన్సిలింగ్ ఎఫ్సి థార్న్ కరెక్ట్. ఇండైరెక్టివ్ కౌన్సిలింగ్ కార్ల్ రోజెస్. So B is the correct answer. Next. Who established the National Curriculum Framework? NCERT, NCTE, UGC, NIOS. సో దీనికి ఆన్సర్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని ఎన్సీఆర్టీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, ద గ్లాండ్ అసోసియేటెడ్ విత్ ద ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ ఈజ్ పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, నన్ ఆఫ్ ది అబోవ్. సో దీనికి ఆన్సర్ గ్లాండ్ అసోసియేటెడ్ విత్ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ ఈజ్ అడ్రినల్ గ్లాండ్. నెక్స్ట్, a baby who touched a hot stove and burned his hand shows a fearful response upon seeing fire. Later, if he knows the same response upon hearing the word fire or seeing any flame, what rule of Pavlov's experiment can this be linked to? అంటే ఒక బేబీ హాట్ స్టవ్ను టచ్ చేసినప్పుడు అప్పుడు ఆ వేడికి ఫైర్ని చూస్తే భయం వస్తుంది. ఇప్పుడు అదే భయము ఫైర్ అనే వర్డ్ విన్నా లేకపోతే ఏదన్నా మంటను చూసినా అదే భయం కంటిన్యూ అయితే అప్పుడు పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ ప్రకారం అది ఈ నాలుగిట్లో ఏది? ఎక్స్టింక్షనా, జనరలైజేషనా, స్పాంటేనియస్ రికవరీయా, హయ్యర్ ఆర్డర్ కండిషనింగా? సో ఎక్స్టింక్షనా, జనరలైజేషనా, స్పాంటేనియస్ రికవరీయా, హయ్యర్ ఆర్డర్ కండిషనింగా అంటే మనకిది జనరలైజేషన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కల్టివేటింగ్ రీడింగ్ హ్యాబిట్స్ ఇన్ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఈజ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్? సెగ్రిగేషన్, యాక్సలరేషన్, ఎన్రిచ్మెంట్, సెపరేషన్. సో నేను మళ్ళీ చెప్పట్లేదు, ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. సో ఇక్కడ కల్టివేటింగ్ రీడింగ్ హ్యాబిట్స్ ఇన్ గిఫ్టెడ్ చిల్డ్రన్ ఈజ్ ఎన్రిచ్మెంట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ గ్రోత్ ఈజ్ ఇన్కరెక్ట్? Growth is a concrete process. Growth can be measured accurately. Growth is a physical change. Growth is a broader concept than development. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనకి 1-2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ గ్రోత్ ఈజ్ ఏ బ్రాడర్ కాన్సెప్ట్ దాన్ డెవలప్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి అది మనకి ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? జైజాంటిజం పిట్యూటరీ గ్లాండ్, క్రెటినిజం థైరాయిడ్ గ్లాండ్, మెక్సిడిమా అడ్రినల్ గ్లాండ్, టెటనీ పారాథైరాయిడ్ గ్లాండ్. అంటే ఏ గ్లాండ్స్ ఫంక్షన్ తక్కువగా ఉండడం వల్ల ఏ డిసీజ్ వస్తుంది అని. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ మెక్సిడిమా అనేది అడ్రినల్ గ్లాండ్ వల్ల కాదు. అడ్రినల్ గ్లాండ్ తక్కువగా ఉండడం వల్ల మనకి ఎడిసన్స్ డిసీజ్ వస్తుంది, కానీ మిగిలినవన్నీ కరెక్టే. జైజాంటిజం పిట్యూటరీ గ్లాండ్, క్రెటినిజం థైరాయిడ్ గ్లాండ్, టెటనీ పారాథైరాయిడ్ గ్లాండ్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కూల్ స్కిల్? ఏ స్టూడెంట్ కోంబింగ్ హర్ హెయిర్, ఏ స్టూడెంట్ డ్రాయింగ్ పిక్చర్స్, ఏ స్టూడెంట్ రైడింగ్ ఏ బైసికిల్, ఏ స్టూడెంట్ క్లీనింగ్ ద క్లాస్ రూమ్. స్కూల్లో నేర్చుకునే స్కిల్ ఏది అని దీనికి అర్థం అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏ స్టూడెంట్ డ్రాయింగ్ పిక్చర్స్. నెక్స్ట్, విచ్ మెథడ్ ఇన్ ఎడ్గార్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్స్ డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్? ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, లెక్చర్ మెథడ్, డిస్కషన్ మెథడ్. సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఎడ్గార్ డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేసేది ప్రాజెక్ట్ మెథడ్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెథడ్ అడాప్టెడ్ ఫ్రమ్ మెడికల్ సైన్స్ అండ్ కాల్డ్ క్లినికల్ మెథడ్? కేస్ స్టడీ, ఎక్స్పెరిమెంటల్, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ. ఆ నాలుగిట్లో
మెడికల్ సైన్స్ నుంచి అడాప్ట్ చేసుకొని క్లినికల్ మెథడ్ అని పిలిచే మెథడ్ ఏది? సో దీనికి ఆన్సర్ కేస్ స్టడీ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, which of the following statements is correct? Admission should not be given after the specified period. Admission can be denied if there is no transfer certificate. Admission should not be denied for not having a transfer certificate. Direct admission to a class appropriate for the age should not be given. కాబట్టి ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్టు అంటే అడ్మిషన్ షుడ్ నాట్ బి డినైడ్ ఫర్ నాట్ హ్యావింగ్ ఏ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. అంటే అడ్మిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేత కూడా అది తిరస్కరించబడకూడదు అని. ఆన్సర్ సి. నెక్స్ట్, ఇనెబిలిటీ టు రైట్ ఈజ్ అఫేసియా, అగ్రాఫియా, అలెక్సియా, రీవిజువలైజేషన్. సో inability to write is agraphia. Inability to read, alexia. Inability to speak, aphasia. సో అవి కూడా మనకి అడుగుతూ ఉంటారు. రీవిజువలైజేషన్ అంటే వీటిల్లోకి రాదండి, ఇమాజినింగ్ సంథింగ్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, హూ ఈజ్ ద సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ దట్ ఏ స్టూడెంట్ who shows good talent in games will also show the same talent in all other fields? Thorndike, Binet, Thurston, Guilford. సో ఇవి ఇంటెలిజెన్స్ థియరీస్లో పార్ట్ అన్నమాట ఈ క్వశ్చను. ఇక్కడ ఏ స్టూడెంట్ హూ షోస్ గుడ్ టాలెంట్ ఇన్ గేమ్స్ విల్ ఆల్సో షో ద సేమ్ టాలెంట్ ఇన్ ఆల్ అదర్ ఫీల్డ్స్ అని చెప్పిన వాళ్ళు బినే. అంటే బినే, స్టెర్న్, టెర్మన్ వాళ్ళు యూనిఫ్యాక్టర్ థియరీ అనేది ప్రపోజ్ చేశారు. అలాగే టూ ఫ్యాక్టర్ థియరీ ఇది ప్రపోజ్ చేసిన వాళ్ళు స్పియర్మెన్. అలాగే మల్టీ ఫ్యాక్టర్ థియరీ ప్రపోజ్ చేసిన వాళ్ళు థార్న్డైక్. నెక్స్ట్, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ప్రపోజ్ చేసిన వాళ్ళు థర్స్టన్. లాస్ట్, స్ట్రక్చర్డ్ థియరీ ప్రపోజ్ చేసిన వాళ్ళు గిల్ఫర్డ్. సో ఇవి గుర్తుపెట్టుకోవడం మంచిది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ బి, బినే. నెక్స్ట్, ఏ బాయ్ హిడ్ ఏ టాయ్ హీ వాస్ ప్లేయింగ్ విత్ అండ్ దెన్ వెంట్ టు స్లీప్. According to Piaget, how can this concept be explained? Object permanence, irreversibility, associative play, unidimensional concept. So ikkada a boy hid a toy he was playing with and then went to sleep. According to Piaget, ఇది object permanence. Next bit. Monisha comes to school on a bicycle every day from home. One day, a little after she came to school on a scooter, the teacher asked, "How did you come to school?" And she suddenly replied, "On a bicycle." What law of Pavlov does this indicate? Extinction, spontaneous recovery, law of reinforcement, generalization. అంటే మోనిషా అనే అమ్మాయి రోజు స్కూల్కి బైసికల్ మీద వస్తుంది. ఒకరోజు స్కూటర్లో వచ్చినప్పుడు వాళ్ళ టీచర్ సడన్గా నువ్వు స్కూల్కి ఎలా వచ్చావు అని అంటే బైసికల్ మీద అని చెప్పేసింది. కాబట్టి అది పావ్లో ప్రపోజ్ చేసిన థియరీ ప్రకారం ఈ నాలుగిట్లో ఏది? సో ఇట్ ఈస్ స్పాంటేనియస్ రికవరీ. నెక్స్ట్, ద సైకలాజికల్ స్టడీ మెథడ్ దట్ ఎనేబుల్స్ ఏ పర్సన్ to correct their shortcomings and develop their personality is case study, survey, observational, survey method. Survey method 2 times ఇచ్చింది. సో ఇక్కడ సర్వే మెథడ్ కాదు,
ఇంట్రాస్పెక్షన్. So psychological study method that enables a person to correct their shortcomings and develop their personality. అంటే వాళ్ళ లోపాలను తెలుసుకొని డెవలప్ చేసుకోవడం అనేది ఇంట్రాస్పెక్షన్ అవుతుంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఎ పర్సన్ డస్ నాట్ కాంప్రమైజ్ ఆన్ హిస్ గోల్ హీ ఎక్స్పీరియన్సెస్ కాన్ఫ్లిక్ట్, ఫ్రస్ట్రేషన్, మాల్ అడ్జస్ట్మెంట్, నన్ ఆఫ్ ది అబోవ్. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే ఒక గోల్ని మనం సరిగ్గా డిసైడ్ చేసుకోలేనప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కాబట్టి దీనికి ఆన్సర్ కాన్ఫ్లిక్టే. ఫ్రస్ట్రేషన్ అంటే మనం చేసే పనికి ఏదన్నా ఆటంకం వచ్చినప్పుడు అది ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అడ్జస్ట్ కాలేకపోతే దేనికైనా మాల్ అడ్జస్ట్మెంట్ అవుతుంది, కాబట్టి దీనికి ఆన్సర్ ఏ, కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ పెయిర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్స్? ఆర్మీ ఆల్ఫా టెస్ట్ గ్రూప్ టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్ వర్బల్ టెస్ట్, గుడ్ ఎనఫ్ టెస్ట్ నాన్ వర్బల్ టెస్ట్, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ గ్రూప్ టెస్ట్. టెస్ట్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అయినా వస్తుంది. సో ఇక్కడ ఆర్మీ బీటా టెస్ట్ అనేది వర్బల్ టెస్ట్ అని ఇవ్వడం రాంగ్, నాన్ వర్బల్ టెస్ట్ అని ఇస్తే అది కరెక్ట్ అయ్యి ఉండేది. సో ఇన్కరెక్ట్ పేరు బి. నెక్స్ట్, the reason why a school teacher plays an ideal role. Teacher is a good person, students follow them, teacher is good by heredity, teacher is trained. సో దీనికి ఆన్సరు స్కూల్ టీచర్ ఒక ఐడియల్ రోల్ ప్లే చేయడానికి కారణము స్టూడెంట్స్ ఫాలో దెమ్, అంటే ఎవరన్నా మనల్ని ఫాలో అవుతున్నారన్నప్పుడు మనం ఐడియల్గా ఉండాలి. నెక్స్ట్, what is the behavior of people with good mental health? Antisocial behavior, lack of self-confidence, inability to face problems, socially acceptable behavior. సో గుడ్ మెంటల్ హెల్త్ ఉండే పీపుల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్. నెక్స్ట్, ద కరికులం యూజ్డ్ ఫర్ గిఫ్టెడ్ స్టూడెంట్స్ ఈజ్ ఎన్రిచ్మెంట్, సెగ్రిగేషన్, యాక్సలరేషన్, ఆల్ ఆఫ్ ది అబోవ్. గిఫ్టెడ్ స్టూడెంట్స్కి ఇచ్చే కరికులంలో ఇవన్నీ ఉండాలి: ఎన్రిచ్మెంట్, సెగ్రిగేషన్, యాక్సలరేషన్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఆర్ ఐడెంటికల్ ట్విన్స్? వెన్ 2 eggs are fertilized, one splits into 2 and 3 babies are born. 2 eggs are fertilized and 2 babies are born. 1 egg is fertilized, splits into 2 and 2 babies are born. All of the above. సో ఐడెంటికల్ ట్విన్స్ అంటే 1 egg is fertilized, splits into 2 and 2 babies are born. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రాజుస్ chronological age is 48 months and his mental age is 60 months. What is his IQ? ఐక్యూకి మనకు ఫార్ములా తెలుసు కదా, chronological age, mental age by chronological age into 100. ఇక్కడ మెంటల్ ఏజ్ 48, నెక్స్ట్ మెంటల్ ఏజ్ 60, క్రోనాలజికల్ ఏజ్ 48 ఇంటూ 100. ఇప్పుడు 12తో మనం క్యాన్సిల్ చేద్దాం. 12 4s 12 5s, 4తో 100 25 టైమ్స్, 5 25s are 125. కాబట్టి 125 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి, ఇక్కడ ఏజ్ ఇక్కడ 2 మంత్స్లో ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా క్యాన్సిల్ చేసాం. అలా కాకుండా ఇది మంత్స్లో కాకుండా ఇయర్స్లో ఇచ్చి ఇది మంత్స్లో ఇస్తే రెండింటిని ఒకే దాంట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఏ స్టూడెంట్ లెర్న్డ్ అబౌట్ ద ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా బై కంబైనింగ్ ఆల్ ఆఫ్ దెమ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ హీ అచీవ్డ్? అనాలిసిస్, అప్లికేషన్, సింథసిస్, ఎవాల్యుయేషన్. ఇక్కడ కంబైనింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అన్నారు కాబట్టి మనకి సింథసిస్ అని అర్థమవుతుంది. నెక్స్ట్, ఇవి 4 కూడా మనకి కాగ్నిటివ్ డొమైన్లో ఉండే ఆబ్జెక్టివ్స్ అన్నమాట. నెక్స్ట్,
వాట్ ఈస్ ద మోస్ట్లీ యూజ్డ్ ఎవాల్యుయేషన్ టూల్ ఇన్ ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్? రిటన్ టెస్ట్, ఓరల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్లో ఎక్కువగా ఉండేది ఓరల్ టెస్ట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడితో మనకి 30 బిట్స్ సైకాలజీ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు తెలుగు చూద్దాం. తెలుగులో ఫస్ట్ బిట్టు, ఒకరి లోపాలు ఏ సమాసం? తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, షష్ఠి తత్పురుష, సప్తమి తత్పురుష. సో ఎప్పుడు చెప్పినట్టే ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. ప్రతి బిట్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి లోపాలు అంటే ఒకరి యొక్క లోపాలు, కాబట్టి ఇది షష్ఠి తత్పురుష. నెక్స్ట్, గీము యొక్క ప్రకృతి పదం. గుహ, ఇల్లు, సదనము, గృహము. గీము అనేది వికృతి, దాని యొక్క ప్రకృతి పదం గృహము. నెక్స్ట్, రాజుకు నానార్థాలు. ప్రభువు, క్షత్రియుడు, చంద్రుడు. ప్రభువు మంత్రి, రాజు రాజ్యాధిపతి, మగడు వల్లభుడు, భర్త. సో రాజుకు నానార్థాలు ప్రభువు, క్షత్రియుడు, చంద్రుడు. నెక్స్ట్, దితి యొక్క కుమారులు అనుదానికి సరైన ఉత్పత్తి. దివిజులు, దైత్యులు, దిగంబరులు, ద్విజులు. దితి యొక్క కుమారులు అనేది దైత్యులు అనేదానికి వ్యుత్పత్తార్థం అన్నమాట. నెక్స్ట్, బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అవనీసుడు ఏ సంధి? ఆత్మసంధి, యత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి. సో ఇక్కడ మనం సంధి విడదీస్తే అవని ప్లస్ ఈసుడు, ఈకి ఈ, అవనీసుడు దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్, అబ్బా ఎంత పెద్ద తోటో, ఇది ఏ రకమైన వాక్యం? ఆశీర్వార్థకం, ఆశ్చర్యార్థకం, విద్యార్థకం, నిశ్చయార్థకం. దీనికి ఆన్సర్ ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది. అబ్బా ఎంత పెద్ద తోటో అనేది ఆశ్చర్యార్థకం. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్రింద ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరికాని జత ఏది? పరోపకారం, పరా ప్లస్ ఉపకారం. రాజేశ్వరం, రాజా ప్లస్ ఈశ్వరం. మహర్షి, మహర్ ప్లస్ ఋషి. నూతనోత్సాహం, నూతన ప్లస్ ఉత్సాహం. సో ఇవన్నీ గుణసంధికి సంబంధించినవే. పరోపకారం, పరా ప్లస్ ఉపకారం, ఆకి ఊ అయింది. రాజేశ్వరం, రాజా ప్లస్ ఈశ్వరం, ఆకి ఈ ఏ అయింది. నూతనోత్సాహం, నూతన ప్లస్ ఉత్సాహం ఓ అయింది. కానీ ఇక్కడ మహర్షి అంటే మహా ప్లస్ ఋషి, ఆకి రూ పరమైతే అర్ర అవుతుంది, కాబట్టి ఇది విడదీయడం రాంగ్ అనమాట. నెక్స్ట్, క్రింది వాణిలో వర్తమాన కాలానికి చెందిన వాక్యం. సీత తినుచున్నది, సీత తిన్నది, సీత తినగలదు, సీత తినదు. సో వర్తమాన కాలము అని అంటే ఇప్పుడు జరిగేది కాబట్టి సీత తినుచున్నది ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఏ. నెక్స్ట్, నువ్వు అతనితో నువ్వు తొందరగా రా అన్నావు. ఈ ప్రత్యక్ష కథనంలోని వాక్యాన్ని పరోక్ష కథనంలోనికి మార్చితే, నేను అతని తొందరగా రమ్మన్నాను, నీవు అతనిని తొందరగా రావద్దని అనలేదు, అతనిని తొందరగా రమ్మని నువ్వు అన్నావు, నీవు అతనిని తొందరగా రావద్దన్నావు. సో ఇక్కడ మనకి నువ్వు అతనితో నువ్వు తొందరగా రా అన్నావు అంటే అతనిని తొందరగా రమ్మని నువ్వు అన్నావు, ఇది మనకి కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్టే ఈ ఆప్షన్స్ చదవకుండా ఫస్టే మనం ఆన్సర్ అనుకుంటే అప్పుడు ఆప్షన్స్ చూస్తే మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్, వీరు రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతారు. ఇది ఏ రకమైన వాక్యం? హేత్వార్థకం, నిశ్చయార్థకం, ప్రశ్నార్థకం, ప్రేరణార్థకం. ఇక్కడ రాజు మేలు కోరుతూనే ఇతరుల ప్రలోభాలకు లోనై అహితులుగా మారుతారు అంటే వాళ్ళు ఎందుకు అహితులుగా మారారు అని ఒక కారణం చెప్తున్నారు కాబట్టి ఇది హేత్వార్థకం. నెక్స్ట్, ఛత్రపతి యుద్ధం చేశాడు, దీనికి కర్మణి వాక్యం. ఛత్రపతి యుద్ధం చేయలేదు, ఛత్రపతిని యుద్ధం చేసింది, యుద్ధం ఛత్రపతితో చేయబడింది,
యుద్ధంచే ఛత్రపతి చేయబడ్డాడు. సో ఇక్కడ కర్తని కర్మని మార్చాలి మనం. కాబట్టి యుద్ధం ఛత్రపతి చేత చేయబడింది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. శర్కర, సంతోషం, విజ్ఞానం పద్యం, సంతసం, విజ్ఞానం పద్యం, చక్కెర. సో ఇక్కడ శర్కర అనడానికి చక్కెర. శర్కర ప్రకృతి, చక్కెర వికృతి. కాబట్టి 1కి డి. సంతోషం సంతసం ఏ. విజ్ఞానం విజ్ఞానం. పద్యం పద్యం. కాబట్టి డిఏబిసి. డిఏబిసి సి ఆన్సర్. హీనం అనే పదానికి అర్థం ఎక్కువ, తక్కువ, అధికం, గొప్పగా. సో ఇక్కడ ఆన్సర్ హీనం అంటే తక్కువ. నెక్స్ట్, మత్తేభమునకు యతిస్థానం 10, 11, 13, 14. మొన్నటి ప్రాక్టీస్ పేపర్లో కూడా ఇవి చెప్పాను. ఉత్పలమాలకి 10, చెంపకమాలకి 11, శార్దూలానికి 13, మత్తేబానికి 14. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానలో ఆశ్చర్యాన్ని చెప్పే అవ్యయం ఏది? ఆహా, ఓహో, ఔరా, పైవన్నీ. సో ఆహా, ఓహో, ఔరా 3 కూడా ఆశ్చర్యాన్ని చెప్పేవే కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎప్పుడు సమీపంలోనే ఉండి కష్టాలు కలిగించేవాడిని ఇలా అంటారు. సమీప శత్రువు, అమ్ములో బాణం, పక్కలో బల్లెం, వెన్నుపోటుదారు. ఈ సామెతలు, జాతీయాలు వీటికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఎప్పుడు సమీపంలోనే ఉండి కష్టాలు కలిగించేవాడిని పక్కలో బల్లెం అంటారు. నెక్స్ట్, దేహము అనే పదానికి పర్యాయ పదాలు మేను దాహం, ఒడలు మెడలు, కాయం ఖాయం, శరీరం తనువు. సో ఇక్కడ శరీరం తనువు అనేవి పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే ఒకటే అర్థం రావాలి. శరీరం అన్నా, తనువు అన్నా, దేహం అన్నా ఒకటే. ఇక్కడ మేను, ఒడలు, కాయం ఇవి 3 కూడా దేహానికి పదాలే కానీ దాహం, మెడలు, ఖాయం అనేవి దేహానికి సంబంధించిన పదాలు కాదు. నెక్స్ట్, మధ్యమలోని గణం. ఇప్పుడు మనం గణాలకు సంబంధించి కూడా మొన్న క్లాస్లో చెప్పాను. య, మా, త, ర, జ, భ, న, స. ఇప్పుడు యా అంటే ఇది లఘువు, ఇది గురువు, ఇది గురువు, ఇది గురువు. దీర్ఘాలు ఉండేవన్నీ గురువులు. ఇది లఘువు, ఇది గురువు, ఇది లఘువు, ఇది లఘువు. ఇప్పుడు మనకి మధ్యమా దీన్ని చూద్దాం. మా పక్కన ఒత్తు వచ్చింది కాబట్టి ఈ పదానికి, ఈ అక్షరానికి, కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇది లఘువు, ఇది లఘువు. గురువు, లఘువు, లఘువు ఎక్కడున్నాయి? గురువు, లఘువు, లఘువు. కాబట్టి ఇది భగణం. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విశేష వాక్యం అని ఏ వాక్యాన్ని అంటారు? సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం ఏది కాదు. సో ఇక్కడ విశేష వాక్యం అని సంశ్లిష్ట వాక్యాన్ని అంటారు. నెక్స్ట్, కొమ్ములు ఎగరేసినట్లు ఏ సంధి? అత్వ, ఇత్వ, ఉత్వ, లొలనల. కొమ్ములు ఎగరేసినట్లు అంటే కొమ్ములు ప్లస్ ఎగరేసినట్లు ఊ వచ్చింది కాబట్టి ఉత్వ సంధి. నెక్స్ట్, క్రింది క్రియాపదాలలో వ్యతిరేకార్థక క్రియను గుర్తించండి. ఈది, ఈదితే, ఈదుతూ, ఈదక. సో వ్యతిరేకార్థక క్రియ అన్నారు కాబట్టి ఈదక. నెక్స్ట్, క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదాన్ని గుర్తించండి. పెద్ద చదువు, చదువుల పెద్ద, నా మాట, శీతోష్ణాలు. సో ఇక్కడ పెద్ద చదువు అంటే పెద్దదైన చదువు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇది ఆన్సర్. మిగిలినవి కూడా చూద్దాం. చదువుల పెద్ద, చదువుల యందు పెద్ద, అందు నన్నొస్తే సప్తమి తత్పురుష.
నా మాట, నా యొక్క మాట, షష్ఠీ తత్పురుష. శీతోష్ణాలు, శీతలము ఉష్ణము, ఇది ద్వంద్వ. నెక్స్ట్ మీరెప్పుడైనా వెళ్ళవచ్చు, ఇది ఏ రకమైన వాక్యం? ప్రేరణార్థకం, నిషేధార్థకం, నిశ్చయార్థకం, అనుమత్యార్థకం. ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరెప్పుడైనా వెళ్ళవచ్చు అనేది అనుమత్యార్థకం. వెళ్ళవచ్చు, రావచ్చు, పోవచ్చు, అలాంటివన్నీ అనుమత్యార్థకమైన వాక్యాలు. నెక్స్ట్ నాటక రంగం గురించి, దాని ఔన్నత్యం గురించి వివరించడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం. నా చదువు, ఆశావాది, రంగస్థలం, ఇల్లలకగానే. సో మనం ఈ క్వశ్చన్ చూడగానే నాటక రంగం అనగానే రంగస్థలం అని మనకు అర్థమవుతుంది. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నజబజ జజరా అను గణాలు ఏ పద్యానికి చెందినవి? ఉత్పలమాల, చంపకమాల, మత్తేపం, శార్దూలం. సో నజబజ జజరా అనే గణాలు చంపకమాలకి సంబంధించిన గణాలు. ఉత్పలమాల అయితే భరణ బభరవ, మత్తేపం అయితే సబరణమైవ, శార్దూలం అయితే మసజస తతగా. అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంబిక అను పదానికి నానార్థం కానిది? తల్లి, లక్ష్మి, పార్వతి, కాశీరాజు కుమార్తె. సో నానార్థాలు అని అంటే వేరువేరు అర్థాలు వచ్చే పదాలు అన్నమాట. అంబిక అంటే తల్లి, పార్వతి, కాశీరాజు కుమార్తె, అవి మూడు నానార్థాలు అవుతాయి. లక్ష్మి అనేది అంబికకు నానార్థం కాదు. నెక్స్ట్ 3 గురువులుండే గణం ఏది? రగణం, వగణం, మగణం, జగణం. సో 3 గురువులుండే గణము మగణం. అలాగే 3 లఘువులుండే గణం నగణం అవుతుంది. నెక్స్ట్ ఊత పదములు వదిలిపెట్టవలయును. ఇక్కడ మనకి సి ఆన్సర్. ఊత పదములు వదిలిపెట్టవలెను. సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి. ఊత పదంబులు వదిలిపెట్టవలే, ఊత పదమ్ములు వదలవలెను, ఊత పదంబులు వదిలిపెట్టవలెన్, ఊత పదాలు వదలాలి. సో మనకి ఇచ్చిన పదము ఆధునిక వచనం కాదు. ఊత పదములు వదిలిపెట్టవలెను అని ఇప్పుడు ఎవరు అనడం లేదు కదండి. కాబట్టి ఊత పదాలు వదలాలి, ఇది ఆధునిక వచనం. నెక్స్ట్ ఓష్ఠ్యం పదానికి ఉత్పత్తర్థం. నోటిలో పుట్టినది, ముక్కుతో పలికేది, పెదవులు యందు పుట్టినది, నాలుక యందు పుట్టినది. సో ఇక్కడ ఓష్ఠ్యం పదానికి ఉత్పత్తర్థం పెదవుల యందు పుట్టినది. నెక్స్ట్ పద్యపాదంలో లేక వాక్యంలో ఏదైనా ఒక పదాన్ని అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం కలుగునట్లు వెంటనే ప్రయోగిస్తే దానిని డాష్ అంటారు. లాటానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం, వృత్యానుప్రాస అలంకారం. సో ఒక పదాన్ని అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగినట్లు వెంటనే ప్రయోగిస్తే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. సో ఇక్కడితో మనకి తెలుగు బిట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ బిట్స్ చూద్దాం. సో ఇంగ్లీష్లో ఫస్ట్ బిట్ చూద్దాము. One evening, while watering his garden, Tenali Rama saw 2 thieves hiding in. Identify the parts of speech of the underlined word. అంటే ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఈవినింగ్. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది? నౌనా, ప్రొనౌనా, వర్బా, యాడ్జెక్టివా? సో ఇక్కడ ఈవినింగ్ అనేది నౌన్. సో 1 ఈవినింగ్ అన్నారు కాబట్టి 1 యాడ్జెక్టివ్ అవుతుంది. వైల్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. వాటరింగ్ అనేది వర్బ్, హిజ్ ప్రొనౌన్, గార్డెన్ నౌను, తెనాలి రామ నౌను, సా వర్బ్, 2 థీవ్స్ అనేది నౌన్ కాబట్టి 2 అనేది యాడ్జెక్టివ్, హైడింగ్ వర్బ్, ఇన్ అనేది ప్రిపోజిషన్. సో అట్లా మనం అన్నీ కూడా తెలుసుకుంటే మంచిది. నెక్స్ట్ which one of the following is a compound sentence? Because of the war, all the resources were scared. They came to laugh at Tom, but he made them work. She is going to school. None of the above.
సో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో కూడా మనకి బిట్ వస్తుంది. సింపుల్ సెంటెన్స్ అంటే ఇప్పుడు షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్, ఇది సింపుల్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే బికాజ్ ఆఫ్ ద వార్ ఆల్ ద రీసోర్సెస్ వర్ స్కేర్డ్, అంటే ఒక ఇన్కంప్లీట్ సెంటెన్స్ ఉంటుంది, ఒక కంప్లీట్ సెంటెన్స్ ఉంటుంది అన్నమాట. అది కాంప్లెక్స్ సెంటెన్స్. దే కేమ్ టు లాఫ్ ఎట్ టామ్ బట్ హీ మేడ్ దెమ్ వర్క్. ఇప్పుడు దే కేమ్ టు లాఫ్ ఎట్ టామ్ అనేది ఒక సెంటెన్స్, హీ మేడ్ దెమ్ వర్క్ అనేది ఒక సెంటెన్స్. ఆ రెండింటిని బట్ అనేది కలుపుతుంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే టూ సెంటెన్సెస్ని ఒక కంజంక్షన్ కలుపుతుంది అనమాట. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ద డ్యూటీ ఈజ్ ద గాడ్, ద డ్యూటీ ఈజ్ ఎ గాడ్, ద డ్యూటీ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ గాడ్. అంటే కొన్ని వర్డ్స్కి మనము ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఏ కానీ, యాన్ కానీ, దా కానీ. సో డ్యూటీ ఈజ్ గాడ్ అనేది మనకి కరెక్ట్. నెక్స్ట్, యు ఆర్ వెరీ లేజీ, చేంజ్ ఇంటూ అన్ ఎక్స్క్లమేటరీ. ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకంలోకి మనం చేంజ్ చేయాలి. యు ఆర్ వెరీ లేజీ, యు ఆర్ లేజీ కాదు, వెరీ లేజీ యు ఆర్ కాదు. ఆర్ యూ లేజీ, ఆర్ యూ లేజీ అంటే క్వశ్చన్, ఇది క్వశ్చన్ కాదు. హౌ లేజీ యు ఆర్, ఇది ఎక్స్క్లమేటరీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద సబ్స్క్రిప్షన్ టు అన్ ఐఏఎస్ ఆఫీసర్? యువర్స్ లవింగ్లీ, యువర్స్ అఫెక్షనేట్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మనం లెటర్ రాసేటప్పుడు యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తాం. నెక్స్ట్, ఇన్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ యువర్స్ లవింగ్లీ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ఏ లెటర్: బాడీ, ఓపెనింగ్, హెడింగ్, క్లోజింగ్. సో మనం ఒక లెటర్ రాసేటప్పుడు యువర్స్ లవింగ్లీ అనేది లాస్ట్లో కదా రాస్తాము, కాబట్టి అది క్లోజింగ్. నెక్స్ట్, ద కాంట్రాక్టెడ్ ఫార్మ్ ఆఫ్ కెనాట్. ఇట్ కెన్ హ్యావ్, కెనార్, కాంట్, నన్. అంటే కెనాట్కి కాంట్రాక్టెడ్ ఫామ్ ఏదవుతుంది? కాంట్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. నామన్క్లేచర్, నామన్క్లేచర్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో మనం చూస్ చేసుకోవాలి. సో నామన్క్లేచర్, NOMENCLATURA is the correct answer. Next, shall I do it for you? This sentence indicates offering help, seeking help, making a request, seeking information. సో shall I do it for you, ఇది మనకి ఆఫరింగ్ హెల్ప్, అంటే హెల్ప్ని ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్, డోంట్ మూవ్ డాష్ ఐ విల్ షూట్ యూ. చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. బట్, ఇఫ్, ఆర్, వెన్. ఇక్కడ డోంట్ మూవ్ ఆర్ ఐ విల్ షూట్ యూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the bonsai tree can't even withstand a small dust storm or squall. Choose the meaning of the underlined word. Underlined word ikkada squall. Piece of cloth, long stick, strong wind, heavy rain. సో బోన్సాయ్ ప్లాంట్స్ మనకు తెలుసు కదా, ఆ బోన్సాయ్ ట్రీ కాంట్ ఈవెన్ విత్స్టాండ్ ఏ స్మాల్ డస్ట్ స్టామ్, అంటే చిన్న దుమ్ముతో కూడిన తుఫాన్ లాంటిది స్టామ్ వచ్చినా తట్టుకోలేదు, అలాగే స్క్వాల్ వచ్చినా తట్టుకోలేదు. అంటే మనం సెంటెన్స్ని బట్టి కూడా మీనింగ్ని గెస్ చేయొచ్చు. స్క్వాల్ అంటే స్ట్రాంగ్ విండ్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐ డాష్ దట్ ఫిల్మ్ బిఫోర్. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. వాస్ సీయింగ్, హ్యావ్ సీన్, హ్యాస్ సీన్, డిడ్ నాట్ సా. సో దీనికి ఆన్సర్ ఐ హ్యావ్ సీన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫర్ దిస్ సెంటెన్స్. ఐ హ్యావెంట్ సీన్ హిమ్ సిన్స్ 3 years. ఈ సెంటెన్స్కి మనం కరెక్ట్ గ్రామటికల్లీ సెంటెన్స్ కనుక్కోవాలి. ఐ హ్యావెంట్ సీన్ హిమ్ ఫర్ 3 years, ఐ హ్యావెంట్ సీన్ హిమ్ బై 3 years,
I haven't seen him of 3 years. I haven't seen him in 3 years. సో ఆన్సర్ని కామెంట్ చేస్తున్నారు కదా. వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐ హ్యావెంట్ సీన్ హిమ్ ఫర్ 3 years కరెక్ట్ అవుద్ది. అంటే ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫర్ వస్తుంది. సిన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు సిన్స్ వస్తుంది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఎస్టర్డే వి వెంట్ డాష్ ద జూ. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఇంటూ, టు, ఫర్, విత్. ఇక్కడ ఎస్టర్డే వి వెంట్ టు ద జూ. సో టు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. వినీలా లుక్స్ బ్యూటిఫుల్లీ. వినీలా లుకింగ్ బ్యూటిఫుల్. వినీలా లుక్స్ బ్యూటిఫుల్. వినీలా ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్లీ. సో గ్రామర్ మీద మంచి పట్టుండే వాళ్ళకే ఇలాంటివి బాగా ఆన్సర్ చేయడానికి వస్తుంది. వినీలా లుక్స్ బ్యూటిఫుల్. వినీలా చూడడానికి బాగుంది. బ్యూటిఫుల్లీ అని ఎప్పుడు వస్తుందంటే వినీలా ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్లీ, కుకింగ్ బ్యూటిఫుల్లీ, లేకపోతే టాకింగ్ బ్యూటిఫుల్లీ అని వచ్చినప్పుడు మనకి బ్యూటిఫుల్లీ వస్తుంది. సో వినీలా లుక్స్ బ్యూటిఫుల్. దట్స్ ఆల్. నెక్స్ట్, చూస్ ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ద బేబీ క్రైడ్. He went to market and bought vegetables. Study else you will fail. He felt hungry so he ate an apple. ఇక్కడ సింపుల్ సెంటెన్స్ ఏదో మనం చూడాలి. ద బేబీ క్రైడ్ ఇది సింపుల్ సెంటెన్సే. నెక్స్ట్, హీ వెంట్ టు మార్కెట్ అండ్ బాట్ వెజిటబుల్స్. ఎండ్ వచ్చింది కాబట్టి ఇది కంజంక్షన్. మార్కెట్కి వెళ్ళాడు, వెజిటబుల్స్ కొన్నాడు. 2 సెంటెన్సులు. నెక్స్ట్, స్టడీ ఎల్స్ యూ విల్ ఫెయిల్ అంటే చదువుకో లేకపోతే ఫెయిల్ అయిపోతావని. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. హీ ఫెల్ట్ హంగ్రీ సో హీ ఏట్ అన్ యాపిల్. ఇక్కడ కూడా మనకి సో కంజంక్షన్ వచ్చింది కాబట్టి ద బేబీ క్రైడ్ ఈజ్ ద సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్, సినానిమ్ ఆఫ్ క్వయట్. నాయిసీ, రఫ్, నియర్, సైలెంట్. సో క్వయట్ అంటే సైలెంట్. క్వైట్ అని ఇంకొక వర్డ్ కూడా ఉంది. ఇవి మనం కన్ఫ్యూజ్ అవుతుంటాము. క్వయట్, కీప్ క్వైట్ అని అంటుంటారు టీచర్స్ ఎక్కువగా, కాబట్టి క్వైట్ అంటే సైలెంట్. నెక్స్ట్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ న్యూస్ పేపర్స్, లెటర్స్ టు ఫ్రెండ్స్, లెటర్స్ ఆఫ్ అప్లికేషన్, అఫీషియల్ లెటర్స్. సో ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఎక్కడ యూజ్ చేస్తారంటే లెటర్స్ టు ఫ్రెండ్స్. మిగిలిన వాటిల్లో ఫార్మల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. చూస్ ద సఫిక్స్ దట్ సూట్స్ ద వర్డ్ ఫేవర్. నెస్, ఈడి, ఇజం, ఐటీఈ. సఫిక్స్ అంటే వర్డ్కి పక్కన అటుపక్క యూజ్ చేసేదాన్ని సఫిక్స్ అంటారు. ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందు యూజ్ చేసేదాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఇప్పుడు ఫేవర్కి ఫేవరెట్ అనే వర్డ్ మనం చూసాం కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ప్రిఫిక్స్కి ఎగ్జాంపుల్ అనుకోండి, కంప్లీట్ అనే దానికి ఇన్కంప్లీట్ అని పెడతాం కదా, ఈ ఇన్ అనేది ప్రిఫిక్స్ అవుతుంది అలా అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఓవర్ టిల్ ద ఫ్యాట్ లేడీ సింగ్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ద అబవ్ ప్రొవర్బ్. అంటే ఇట్ ఈస్ నాట్ ఓవర్ టిల్ ద ఫ్యాట్ లేడీ సింగ్స్ అనే ఒక సామెతకి మనం కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడాలి. ట్రై టు యువర్ లెవెల్ బెస్ట్ ఫర్ యువర్ గోల్. డు నాట్ టేక్ ఫర్ గ్రాంటెడ్ ద అవుట్కమ్ ఆఫ్ ఎ సిట్యుయేషన్ అంటిల్ ఇట్ హ్యాస్ ఎండెడ్. ఎనీ మ్యాచ్ ఈజ్ నాట్ ఓవర్ ఇన్ ఫస్ట్ హాఫ్. సింగింగ్ కాంపిటీషన్ ఈజ్ నాట్ ఓవర్ టిల్ ఫ్యాట్ లేడీ నాట్ సింగ్ ఎ సాంగ్. సో ఇట్ ఈస్ నాట్ ఓవర్ టిల్ ద ఫ్యాట్ లేడీ సింగ్స్ అంటే లాస్ట్ సిట్యుయేషన్ దాకా మనము ప్రయత్నాన్ని ఆపకూడదు అని అర్థం అన్నమాట. కాబట్టి డు నాట్ టేక్ ఫర్ గ్రాంటెడ్ ఇది కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్, ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ద విండో హ్యాస్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్.
ద విండో హ్యావ్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్, ద విండో హ్యాడ్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్, ద విండో విల్ హ్యావ్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్. సో మనం ఇక్కడ సెంటెన్స్ చూడగానే దాన్ని కన్వర్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో. ద విండో ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ బీన్ బ్రోకెన్ బై ద చిల్డ్రన్. సో ద విండో హ్యావ్ బీన్, దిస్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓ రాంగ్ అండి, ద విండో హ్యావ్ బీన్ కాదు. చిల్డ్రన్ అంటే ప్లోరల్ కాబట్టి హ్యావ్ వచ్చింది, విండో అంటే సింగులర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. సో ద విండో హ్యాస్ బీన్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సారీ. నెక్స్ట్, ద మర్డరర్ వాస్ డాష్ ఇన్ ద జైల్. చూస్ ద గ్రామటికల్లీ అండ్ మీనింగ్ఫుల్లీ కరెక్ట్ వర్బ్. హంగ్, హంగ్డ్, హ్యాంగ్డ్, బీయింగ్ హంగ్డ్. ద మర్డరర్ వాస్ హ్యాంగ్డ్ ఇన్ ద జైల్. హంగ్ అనేది దానికి వేరే మీనింగ్ ఉంది, హ్యాంగ్ అంటే ఉరి తీయడం అనమాట. సో హ్యాంగ్డ్, ద మర్డరర్ వాజ్ ఇచ్చారు కాబట్టి హ్యాంగ్డ్ ఇన్ ద జైల్. నెక్స్ట్, ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఫైట్. ఫైట్సా, ఫైటింగా, ఫైటెడా, ఫాట్. ఈ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, అలాగే దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. అవి కూడా మనం బాగా నేర్చుకొని గుర్తుపెట్టుకోండాలి. ఫైట్కి ఫాట్, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హీ డాష్ క్రికెట్ ఎస్టర్డే. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ వర్బ్ ఫామ్. ప్లేడా, హ్యాస్ ప్లేడా, హ్యాడ్ ప్లేడా, ఆల్. ఇక్కడ ఎస్టర్డే అని ఇచ్చారు కాబట్టి అట్లా రీసెంట్గా జరిగినప్పుడు సింపుల్ పాస్ట్ రావాలి, ప్లేడ్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద టీచర్ taught us English. Choose the grammatically correct question tag. Isn't it, doesn't he, didn't he, wasn't he. ద టీచర్ taught us English అన్నారు కాబట్టి ఇక్కడ టాట్ పాస్ట్ టెన్స్లో ఉంది కదా, డిడింట్ హీ. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సేవ్ మీ. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్ ఎంట్రిటీస్, ఆర్డర్, రిక్వెస్ట్, సజెషన్. సో సేవ్ మీ అనేది ఎంట్రిటీస్ అంటే ఒక తెలుగులో ఒక మనవి చేసుకోవడం, ఒక విన్నపం చేసుకోవడం అన్నమాట. హిస్ట్, లిజన్. చూస్ ద కరెక్ట్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెసింగ్ ఫియరా, అట్రాక్టింగ్ అటెన్షనా, ఎక్స్ప్రెసింగ్ ఇనెబిలిటీయా, ఆఫరింగ్ హెల్ప్. అంటే దానికి అర్థము ఫస్ట్ వినండి జాగ్రత్తగా అని. సో దానికి ఆన్సర్ అట్రాక్టింగ్ అటెన్షన్. నెక్స్ట్, డోంట్ బ్రేక్ ద కప్స్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. డూ దే, విల్ యూ, డోంట్ దే, కాంట్ యూ. సో డోంట్ బ్రేక్ ద కప్స్, విల్ యూ అంటే కప్స్ పగలగొట్టద్దు అంటే పగల కొడతావా అని అడగడం అనమాట. నెక్స్ట్, సర్ సివి రామన్స్ రీసెర్చ్ ఇన్ ఆప్టిక్స్ ద సైన్స్ ఆఫ్ లైట్ రిజల్టెడ్ ఇన్ ద డిస్కవరీ ఆఫ్ డాష్ రామన్ ఎఫెక్ట్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఏ, అండ్, ద, నన్. సో ఇక్కడ రిజల్టెడ్ ఇన్ ద డిస్కవరీ ఆఫ్ ద రామన్ ఎఫెక్ట్ కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. I have grown old and feeble. Choose the antonym of the underlined word. Antonym అంటే ఆపోజిట్. ఫీబుల్కి ఆపోజిట్. స్పీకింగ్ క్వైట్లీయా, ల్యాకింగ్ స్ట్రెంగ్తా, స్ట్రాంగా, యాక్టివా. సో దీనికి ఆన్సర్ ఫీబుల్ అని అంటే ల్యాకింగ్ స్ట్రెంగ్త్ అని అర్థం మామూలుగా, దానికి ఆపోజిట్ స్ట్రాంగ్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడితో మనకి ఇంగ్లీష్ బిట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇది పార్ట్ 1 పేపర్ అండి. పార్ట్ 2 మ్యాథ్స్, సైన్స్ ఉంటాయి. సో ఇక్కడి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని బిట్స్ నాకు వచ్చినంత వరకు ఎక్స్ప్లెనేషన్తో ఇచ్చానండి. సో వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.